వాట్ ఈస్ పుషింగ్ ఎన్ఆర్ఐస్ టువర్డ్స్ ఇండియా? మ్యాప్ టాక్స్ ఒక సర్వే కండక్ట్ చేసింది. కామెంట్స్లో కూడా ఇండియా వెళ్ళిపోతా ఇండియా వెళ్ళిపోతా ఇండియా వెళ్ళిపోతా అంటున్నారు అందరూ. వాళ్ళు ఇండియా మూవ్ అయిపోయారు కానీ హైదరాబాద్లో స్టే అవ్వట్లేదు. గెస్ట్ కాదు, కో స్పీకర్. వీకెండ్స్ అబ్రాడ్ ఆర్ ఓన్లీ ఫర్ చోర్స్. ఇన్ ఇండియా దేర్ ఫెస్టివల్స్ అండ్ ఫ్రెండ్స్. కాస్ట్కోకి వెళ్తే $300 $200. 44% ఆఫ్ ద సర్వే రెస్పాండెంట్స్ బిలీవ్ దట్ ఈజ్ అమెరికన్ డ్రీమ్ స్లిప్పింగ్. ఎన్ని లే ఆఫ్స్ అయ్యాయో తెలుసా నీకు? ఎలాగొట్టారు, పంపించేశారు, వచ్చేసాడా, నువ్వు అక్కడ బతకలేక వచ్చేసావా. నేను ఈ కంట్రీలో ఉన్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను, అంతా బాగా చేస్తున్నాను, కార్ నడిపేటప్పుడు చిన్న తప్పు చేస్తున్నాను. నాకు కెనడా వెళ్ళాక అది ఉంది, ఆ మెంటల్ రిలీఫ్ అయితే ఉండేది. ఇక్కడ US లో ఉండేటోడు అక్కడికి వెళ్ళి బతకాలంటే ఎంత శాలరీ ఉండాలి? అక్కడ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ శాలరీలు సరిపోతున్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ ఈ సెగ్మెంట్లో మనం చూద్దాము. వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. సో ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్, చాలా కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకొని వచ్చాము. ఈజ్ అమెరికన్ డ్రీమ్ స్లిప్పింగ్? ఎస్. సో అదొక టైప్ ఆఫ్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూడు, ఎక్కడ చూడు, ఇండియా వెళ్ళిపోతా ఇండియా వెళ్ళిపోతా ఇండియా వెళ్ళిపోతా అంటున్నారు అందరూ. సో ఈ టాపిక్ మీద మేము ఎలా అంటే మీమ్స్ చేసాము, చాలా డిస్కషన్స్ చేసాము, చూస్తున్నాం, కానీ ఎక్కడో దీని గురించి ఫుల్గా ఇన్డెప్త్గా అసలు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు, వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడికి వెళ్ళాక రిటర్న్ వెళ్ళిపోవాలనిపిస్తే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. అందరికీ ఏం తెలుసా, ధైర్యం లేదు. వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళాలంటే ధైర్యం లేదు. సో ఇలాంటివన్నీ మనలో మనం డిస్కస్ చేసుకునే బదులు జనాల్ని అడిగి తెలుసుకుందామని మ్యాప్ టాక్స్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఇది కాకుండా మేము చాలామందిని ఆన్లైన్లో రెడిట్లోను వాటిల్లోనూ పోస్ట్ చేసినవన్నీ తీసుకొచ్చి మేము ఈ షోని డిజైన్ చేసాము. సో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క దాన్ని, వాళ్ళ కన్ఫెషన్స్, ఒక రియల్ టైమ్ ఇష్యూస్ని అన్నిటినీ అడ్రస్ చేస్తూ చేసాము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ వరకు చూడండి. ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫాలో కొట్టలేదంటే యాక్చువల్లీ సబ్స్క్రైబ్, కొట్టలేదు అంటే ఇలాంటి షోస్ చేయడం చాలా కష్టం కదా. సో ఫస్ట్ థింగ్, కింద సబ్స్క్రైబ్ చేసి లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఇక్కడ మనకున్న గెస్ట్, హాయ్ గాయ్స్. సో మనోడు ఏంటంటే గెస్ట్ కాదు, కో స్పీకర్, హోస్ట్. నేను గెస్ట్ అని చెప్పి నేను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అ స్మాల్ ఇంట్రడక్షన్. వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. హేమంత్, థ్యాంక్ యూ. గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ యూ. ఇంట్రడక్షన్ ఏం లేదు, చాలా మందికి నేను తెలుసు ఫ్రమ్ మీరంటే ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మధ్యలో త్వరగా చెప్పు, అదంతా లాగ్ స్కిప్ చేసి. లాగ్ అండి, చాలా మందికి తెలుసు నేను మీరంటే ఆర్టిస్ట్ లో. సో ఈ టాపిక్ కి నేనే ఎందుకు వచ్చి కూర్చున్నాను అంటే, నేను ఇంతకు ముందు 8 years లో ఉన్నాను. చెప్పు. నేను 8 years US లో ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు కెనడా వెళ్ళాను. సో 2 దేశాలు కలిపి నాకు తెలిసింది ఏదో మీకు చెప్తున్నాను. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. సో మనోడు యుఎస్లోనూ ఉన్నాడు, కెనడాలోనూ ఉన్నాడు. అవును. సో లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ చూశాడు. ఈడు కెనడా వెళ్ళాక చాలా రోజులు ఇండియాలో కూడా ఉన్నాడు, ఎందుకంటే కెనడాలో ఇలా రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా. ఉండదు. సో మీరు ఎన్ని రోజులు ఉన్న ఇండియా వెళ్ళి రావచ్చు. సో నువ్వు లాంగర్ పీరియడ్ కూడా చూసావు కాబట్టి, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండేది కలిపి అన్ని కలిపి రిమిక్స్ కొడదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఎస్. ఇలాంటి టైంలో యాడ్స్ చేస్తారు, మేము వెయ్యం. ఓకే. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే పుష్ ఫ్యాక్టర్. ఓకే, వాట్ ఈస్ పుషింగ్ ఎన్ఆర్ఐస్ టువర్డ్స్ ఇండియా? ఓకే, ఇట్ మైట్ బి ఎనీ కంట్రీ. అయితే ఏంటంటే మేము దీనికోసం అని ఏం చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వే కండక్ట్ చేసాం కదా. అందులో ఏంటంటే 65% ఆఫ్ ద పీపుల్ హూ ఆన్సర్డ్ దిస్ సర్వే ఈజ్ ఏజ్డ్ బిట్వీన్ 25 to 34. ఓకే, సో మెజారిటీ అక్కడే ఉంది, ఆ ఏజ్ గ్రూప్ లోనే చాలా మంది ఉన్నారు. 35. దాంట్లో కూడా 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ అబ్రాడ్ less than 5 years. సో less than 5 years ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఆన్సర్ చేశారు.
ఇది కాకుండా బయట నుంచి వచ్చే సర్వేస్ అన్నీ లైక్ వాళ్ళు ఎలాంటి డెమోగ్రాఫిక్స్లో తీసారో తెలియదు, కానీ ఇవన్నీ అఫీషియల్ సోర్సెస్ నుంచే తీసుకున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెగ్మెంట్ 1 వేర్ పుష్. ఓకే, పుష్. సో 45% ఆఫ్ ఇండియన్స్ ఆన్ H1B సెడ్ దట్ దే వుడ్ గో బ్యాక్ ఇఫ్ దే ఆర్ లేడ్ ఆఫ్. ఓకే, సో ఏమంటున్నారు అంటే ఉద్యోగం పోయిందా నేను ఇండియా వెళ్ళిపోతా అని. ఇక్కడ వీసా కూడా ఇష్యూ కాదు, వాళ్ళకి ఉద్యోగం అనేది పెద్ద స్టేయింగ్ యాంకర్ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ యుఎస్ లో ఏంటంటే ఒకసారి ఉద్యోగం వెళ్ళింది అంటే యుఎస్ లో 60 డే ఉంటుంది కదా. అవును, 60 డే ఉంటుంది, కానీ మేనేజ్ చేయొచ్చు, కానీ ఉండాలని లేదు అని అంటున్నారు. అవును, ఉండాలని లేదు. ఓకే, అయితే ఏంటంటే సరే 45% వెళ్ళిపోతాను అంటున్నారు కదా. ఎన్ని లే ఆఫ్స్ అయ్యాయి తెలుసా నీకు మన లాస్ట్ 2-3 years లో? చాలా ఎన్ని అని ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం, కానీ నేను చెప్తా చూడు. 200K టెక్ లే ఆఫ్స్ అయ్యాయి. సో 200K టెక్ లే ఆఫ్స్ అంటే ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు, ఎంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లే ఆఫ్ అవడమే ఒక ప్రెషర్. ఇక్కడ ఏంటంటే లే ఆఫ్తో పాటు వీసా ప్రెషర్ ఉంటుంది చూసావా, అది ఎక్స్ట్రా బర్డన్ తీరిపోద్ది. మీకు ఎలా ఉంటుంది అక్కడ? కెనడాలో అలా ఉండదు. కెనడాలో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం బెటర్ సిచ్యువేషన్ లో ఉంటుంది. సో ఇప్పుడు కెనడాలో స్టూడెంట్ అయినా సరే లే ఆఫ్ అయితే ఏంటి పరిస్థితి? స్టూడెంట్ అయితే ఎవరు లే ఆఫ్ అయినా ఇట్లా వర్క్ పర్మిట్ ఉంటుంది. వర్క్ పర్మిట్లో 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. వర్క్ పర్మిట్లో దెర్ ఇస్ నో లిమిటేషన్. ఈవెన్ ఇఫ్ యూఆర్ అన్ఎంప్లాయిడ్ యూ కెన్ స్టే ఫర్ 3 years. సో అక్కడ టైం డెడికేషన్ లేదు. ఓకే, అండ్ పిఆర్తో అది ప్రాబ్లం ఏం లేదు. పిఆర్ వస్తే ఇంకా అది వేరే. పిఆర్ వస్తే ఇంకా ప్రాబ్లమే లేదు. ఇక్కడ కూడా గ్రీన్ కార్డ్ వస్తే పర్లేదు, కానీ అవును H1లో 60 day టైం పీరియడ్. టైమ్స్. సో ఇది కాకుండా ఏంటంటే మన గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఎక్కువైపోయింది. సో అది ఇంకో చాలా పెద్ద ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు అంటే ప్రయారిటీ డేట్ అంటారు, అది ఎక్కడ ఉందో తెలియదు, కానీ రఫ్లీ 35 to 40 years అంటున్నారు. 40 years 30 సరిపోతుందా, 40 years కావాలన్నట్టుంది, చెప్పలేము కానీ. సో ఇవి మెజారిటీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పుషింగ్ ఇండియన్స్ టువర్డ్స్ ఇది. సో నువ్వు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పు. సమ్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువ మందికి ఇక్కడ వీసా ఇష్యూస్, వెదర్ ఇట్ ఈస్ ఈ మొన్న రీసెంట్గా జరిగిన ఐస్ రైడ్స్ కానీ డియూఐ వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని మీద ఒక సెపరేట్ పాడ్కాస్ట్ చేసాము, ఎస్, ఎలా పంపించేస్తున్నారు అని. అంటే ర్యాండమ్గా నేను ఒక చిన్న చెప్తాను చూడు. నేను ఈ కంట్రీలో ఉన్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను, అంతా బాగా చేస్తున్నాను. కార్ నడిపేటప్పుడు చిన్న తప్పు చేశావు, వెళ్ళిపోవచ్చు. హై ఛాన్సెస్ వెళ్ళిపోవడం. నా ఇల్లు, నా వాకిలి, నా ఇల్లు అంటే సెకండ్ ఫ్యాక్టర్. అది ఇల్లు ఏంటి, ఇన్ఫ్లేషన్లో ఇప్పుడు బిగ్ సిటీస్ న్యూయార్క్ సిటీ ఆర్ LA, శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి వల్ల కూర్చుంటే 20 to 25% ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్తో పాటు సో ద స్టడీ సేస్ దట్ 25% ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఓకే, దీంతో పాటు ఇన్ఫ్లేషన్తో పాటు మనం ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ ష్రింక్ఫ్లేషన్. అంటే అన్ని తగ్గించేస్తున్నారు, జీతాలు మాత్రం పెరగట్లేదు. అసలు మేము గ్రాసరీ స్టోర్కి వెళ్తారా, అసలు ఏం లేదు అక్కడ ఏం లేదు, కార్ట్లో ఏం ఉండట్లేదు, బిల్లు మాత్రం ఇంత పొడుగు వస్తుంది. నువ్వు నమ్ముతావో లేదో ఫుడ్కే సగం స్పెండ్ చేస్తాను తెలుసా. అవును, ఫుడ్కే సగం అయిపోతుంది, కానీ ఏం తింటున్నావు అంటే అది సగం జంకే తింటున్నాం. ఏం తిన్నా సరే. నేను ఇప్పుడు ఎసెన్షియల్ కాస్కోకి వెళ్తే $300 $200 అంటే ఎవ్రీ ఐటమ్ మినిమం $10 $15. మనం మినిమం ఒక 5 to 6 items పిక్ చేసుకున్నాం అనుకో $60 $70 అక్కడే అయిపోతుంది. అవును, మనకేంటి ఎన్ని కావాలి, ఒక 1 week మన ఇల్లు వెళ్ళాలంటే అది అయిపోయాక మనం ఏం చేస్తున్నాం తెలుసా, తర్వాత వెళ్ళి ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తాం. అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్ళగానే అక్కడ మళ్ళీ వాడికి గంగార్పణం చేసుకుంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుని దిస్ ఇస్ పుషింగ్ పీపుల్ టువర్డ్స్ ఇండియా ఆర్ దేర్ ఓన్ కంట్రీస్ మేబీ. ఓకే, కావాలంటే ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని కన్ఫెషన్స్ చదువుదాం. ఏంటి, ఐ మస్ట్ MOPT, మై వీసా ఎండ్స్ నెక్స్ట్ ఇయర్, ఐ డోంట్ వాంట్ టు డూ అనదర్ మాస్టర్స్ జస్ట్ టు స్టే అని ఇలా చెప్తున్నారు. సో దిస్ ఇస్ అ ఫీమేల్ 18 to 24 years అంటే యంగే అంటే MOPT అంటే ఆల్మోస్ట్ యంగే, ఇప్పుడు రీసెంట్ మాస్టర్స్ గ్రాడ్. సో షీ ఈస్ సేయింగ్ దట్ షీ వాంట్స్ టు గో బ్యాక్, జస్ట్ షీ డోంట్ వాంట్ టు డూ అనదర్ మాస్టర్స్ జస్ట్ టు స్టే, అంతే. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మేల్ 25 to 34, OPT ended, I got laid off, spent 2 years unemployed, debt piled up and feels like I'm an infinite loop.
దిస్ ఈస్ అనదర్ మేజర్ ఫ్యాక్టర్ దట్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్. ఏంటి, డెట్ పైలప్. ఇండియాలో అప్పులు చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పులు చేస్తారు. అంటే నువ్వు రావడానికి అయ్యే ఖర్చు, అది ప్లస్ ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి అయ్యే ఖర్చు, ఆ తర్వాత నువ్వు అన్ఎంప్లాయిడ్, నీకు జాబ్ దొరికేదాకా అయ్యే ఖర్చు. ఈ ఖర్చులన్నీ భరించలేక నాకు ఇంకా గుర్తుంది నా మాస్టర్స్ అయిపోయాక ఆ జాబ్స్ రాని టైం ఉంటుంది దాని చూసావా? టైం. ఎస్, అది ఇలా షేక్ అవుతుంటుంది చాలా నరాలు. చాలా ఇట్లా డెలికేట్ ఇది. ఎందుకు తెలుసా, ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది మంది, అవును, లోన్ లోన్ loan EMI start లోన్ ఈఎంఐ అయిపోద్ది. స్టార్ట్ అయిపోతుంది. సో ఆ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా టూ మచ్ ప్రెషర్. అప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇండియాలో ఎలా అంటే స్టడీ అయ్యే వరకు సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తారు, ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్ది. సో దానివల్ల నీ రెగ్యులర్ ఈఎంఐ పెరిగిపోతూ ఉంటుంది. ఈఎంఐ పెరిగిపోద్ది. నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 2 years అయ్యావు కాబట్టి ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ క్రెడిట్ కార్డ్స్, నీ కార్ పేమెంట్, కష్టాలు గుర్తు చేయకు నువ్వు. మెల్ల చిన్నగా అన్నీ యాడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏంటి తెలుసా, కానీ నేను రీసెంట్ టైమ్స్లో నేను ఎప్పుడైనా Q&Aలో వాటిల్లోనూ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇలా జాబ్స్ వస్తున్నాయా ఎలా ఉన్నాయంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ 1 year అన్ఎంప్లాయిడ్, 2 years, 2 ఐ years డోంట్ నో హౌ దే ఆర్ ఈవెన్ సర్వైవింగ్ అని. ఇప్పుడుండే కాస్ట్కి జీతం వచ్చినా జీతం వస్తేనే ఉండలేనట్టు. సరిపోవట్లేదు. అలాంటి దానికి రివర్స్లో లేకుండా కాకుండా ఉంటే మళ్ళీ ఖర్చు it's పెట్టి very hard. సో మీ దగ్గర ఎలా ఉంది ముచ్చట? మా దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. కెనడాలో. కెనడాలో అయినా లైక్ టొరంటో అని మేజర్ సిటీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఎక్కడికక్కడ లైక్ ఇట్ విల్ బి లైక్ పే చెక్ టు పే చెక్ బతికేస్తూ ఉంటాం. సేవింగ్స్ చేయాలి అంటే నువ్వు ఐదర్ నువ్వు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ హై కంపెనీలో ఉంటే కానీ, ఇప్పుడు చాలామంది పిఆర్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ అంటే 2 jobs చేసుకోవచ్చు. ఐదర్ వన్ పిఆర్ ఉంటే ఇక్కడ కూడా గ్రీన్ కార్డ్ అండ్ పిఆర్ పిఆర్ ఉంటే, బట్ ఈజీ. వర్క్ పర్మిట్లో అయినా దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ దట్ యూ కెన్ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ 1 job. ఓపెన్ వర్క్ పర్మిట్ అని ఉంటుంది, వేర్ యూ కెన్ టెక్నికలీ డూ 2 jobs. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఫుల్ టైమ్, ఒక పార్ట్ టైం లాగా, ఒక కాంట్రాక్ట్ జాబ్ లాగా చేసుకొని జస్ట్ టు డూ దట్ సర్వైవల్. ఓకే ఓకే యా యా. సో తర్వాత నెక్స్ట్ కన్ఫెషన్, మేల్ 25 to 34, ఐ మ్యారీడ్, శాలరీ గాన్ బై మంత్ ఎండ్, నో సేవింగ్స్, ఐ క్రై అబౌట్ ఇట్. సేమ్ థింగ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది. నెక్స్ట్ ఏంటంటే మేల్ 35 to 44, ఇట్స్ హైదరాబాద్ రిటర్నీ, ఆఫ్టర్ a decade abroad I moved back peacefully without any ticking visa bomb. This is పెద్ద ఇది. సో ఈ మూడ్ బ్యాక్ ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ అ డెకేడ్. అందుకనే తన ఏజ్ గ్రూప్ 35 to 44 లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ లైన్ అయితే ఏదైతే ఉందో, పీస్ఫుల్ వితౌట్ లివింగ్ పీస్ఫుల్ వితౌట్ టికింగ్ వీసా బాంబ్, దట్ ఈస్ అ రియలీ బిగ్ మెంటల్ రిలీఫ్ ఉంటుంది. నువ్వు నాకు అది ఉంది. అదే ఫీల్ నా కెనడా వెళ్ళాక అది ఉంది. ఆ మెంటల్ రిలీఫ్ అయితే ఉన్నది. ఏది, నేను ఇప్పుడు ఎక్కడైనా ఇండియా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఒక 2 months ఉన్నాను, మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అంటే ఎయిర్పోర్ట్లో నాకు భయం అక్కర్లేదు. డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ మెంటల్ స్ట్రెస్. ఇప్పుడు ఏం అడుగుతారు, అలా వచ్చేస్తారా చెయ్యరా అనే స్ట్రెస్ లేదు. సో దట్ ఈస్ అ మేజర్. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో తీసుకుంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అంటే ట్రావెల్ I-20 తీసుకోవాలి, సిగ్నేచర్ పెట్టాలి, అండ్ విచ్ ఇస్ ఒక 5 to 7 days టైం పడుతుంది. అండ్ ఎమర్జెన్సీ టైమ్స్లో అలా జరగదు. అక్కర్లేదురా, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్క రాంగ్ క్వశ్చన్ చాలు. రాంగ్ క్వశ్చన్ కాదు, వాడు కరెక్ట్గానే అడుగుతాడు, మనం ఆన్సర్ ఇస్తే చాలు, గాన్ కదా మొత్తం. నీ లోన్ అంతా నీది, నువ్వు పెట్టింది, నీ ఖర్చు నీది, అన్ని పోతాయి. సో నేను ఇది ఎందుకు ఇంత ప్రెషరైజ్ అవుతుంది, ఇప్పుడు ఇంత ప్రెషర్ ఎందుకు పడుతున్నారంటే జనాలు, ఇప్పుడు పెడుతున్న ఈ కొత్త రూల్స్ వల్ల వీటి వల్ల అది ఇంకా టైట్ అయిపోయేసరికి అదొక గ్యాంబుల్. సో నేను వెళ్ళి ఐ పుట్ ఆల్ మై మనీ, ఇట్ మైట్ బికమ్ జీరో, ఎవ్రీథింగ్ వానిష్డ్. బట్ స్టిల్ మనం ఇప్పుడు ఇండియాలో తీసుకున్న అప్పు మాత్రం కట్టాలి. అది మాత్రం వెళ్ళదు, అది మాత్రం ఎవడు అది మాత్రం ఎవడు పట్టించుకోడు. అదే. సో ఇదంతా కాకుండా ఏంటి తెలుసా, ఇండియా నుంచి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, చాలా మందికి ఇండియా వెళ్ళిపోదాం అని ఉంటుంది. మెయిన్ ఫ్యాక్టర్ ఏం ఆపేస్తుంది అంటే, ఇండియాలో ఉండే వాళ్ళు దీన్ని వేరేగా చూస్తారు. అవును, ఎల్లగొట్టారు, పంపించేశారు, నువ్వు అక్కడ బతకలేక వచ్చేసావా. అది నేను వెళ్ళి ఒకవేళ రియల్గా నేను ఒక 2 months నేను ఇండియాలో ఉన్నాను అంటే, సెకండ్ మంత్ వచ్చే టైంకి క్వశ్చన్స్ అడుగుతారు. 3rd monthకి వచ్చేసరికి నీ రెస్పెక్ట్ తగ్గుతూ ఉంటుంది. 4th monthకి ఏంటి ఇంకా వెళ్ళలేదు, ఇంకా వెళ్ళవా,
ఎందుకు పంపించేశారా? అది మన ఇంట్లో వాళ్ళు. ఆ! బయట వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వేసేస్తారు. అది ఒక మాట డైరెక్ట్‌గా అనేస్తారు. ఆ! చనువులు ఆళ్ళే పంపించేసారు, నువ్వే సో, వచ్చేసావా అది. అంటారు. సో, ఈ ఫ్యాక్టర్ వల్ల ఏంటి తెలుసా? ఆ రిస్క్ చేయలేకపోతున్నారు. ఇక్కడేమో కష్టాలు పడుతున్నారు. ఇక్కడ కష్టాలు పడుతున్నారు. ఆ! అక్కడికెళ్ళి ఆ కష్టాల కన్నా అక్కడ అదొక సొసైటల్ ప్రెషర్ హ్మ్. కన్నా ఇక్కడ మనకు మనమే ప్రెషర్ పడితే కానీ చాలు కదా అంటున్నాను. నేనేమనుకుంటా తెలుసా? ఇఫ్ అంత ప్రెషర్ పడేటప్పుడు హ్మ్. ఏదైతే అదైంది పట్టించుకోకుండా వెళ్ళిపోయే అవును. వెళ్ళిపోయొద్దు. అప్పుడు చాలామంది ఇప్పుడు నాకు పర్సనల్‌గా తెలిసినోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటే హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఇండియా మూవ్ అయిపోయారు కానీ హైదరాబాద్‌లో స్టే అవ్వట్లేదు. అదే. ఏంది చుట్టుపక్కల ఏదో అంటారు, అది అంటారని చెప్పి వాళ్ళు బెంగుళూరు, పూణే, ఇండియాలో ఎక్కడైనా బతికేయొచ్చు. నువ్వు నిజంగానే ప్రైడ్‌గా గూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను అని వెళ్ళినా కూడా అవును. నీ మీద ఆ మచ్చ ఉంటది. అదే. అంతే కదా? అంతే అదైతే ఉంటది ఖచ్చితంగా. హ్మ్. నిన్ను వాళ్ళు గెంటేశారు. లేదంటే గెంటేశారు. నువ్వు సర్వైవ్ అవ్వలేక అది. ఆ కాంపిటీషన్‌లో అవును. వచ్చేసావు అనే పేరుంటుంది. అది పేరుంటది. అది ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ దీన్ని మన పడే నార్మలైజ్ కష్టాలు మాత్రం వాళ్ళు పట్టించుకోరు. అహా! అది కాదు. దీన్ని నార్మలైజ్ చేసిన రోజు హ్మ్. మీ పిల్లలు, మీ పక్కింటోళ్ళ పిల్లలు అవును. అందరూ హ్యాపీగా వెనక్కొచ్చాక కూడా హ్యాపీగా ఉంటారు. అవును. అలాంటి క్వెషన్స్ అడగకుండా హ్యాపీగా మన దేశం అది. అది. అయితే ఇందులోనే నేను ఇంకొంచెం టైం తీసుకుంటున్నాను. రెండో ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? హ్మ్. హేట్ రేట్ ఎలా పెరుగుతుందంటే మీరందరూ ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయారు. హ్మ్. ఇప్పుడు ఇలా ఇష్యూస్ అవ్వగానే వెనక్కొచ్చేస్తున్నారా? అప్పుడు ఈ దేశం గుర్తు రాలేదా? అవునవును. అప్పుడు అది గుర్తు రాలేదా? హ్మ్. అప్పుడు ఇది హ్మ్. గుర్తు రాలేదా? అని యేసుకున్నోళ్ళు యేసుకుంటున్నారు. అవును. కామెంట్స్‌లో గూడా ఇప్పుడు ఏదైనా నువ్వు పోస్ట్ పెట్టావనుకో అవును. అవును. ఇలా ట్రంప్ ఇదంతా ట్రంప్ అవుతుందండి. ఇదంతా మీకు ఇట్లానే కావాలి. మీరు అవును. గెంటేయాలి. అవును. ఆ హేట్ రేట్ అంతా చూపిస్తున్నారు. ఇందులో ఏంటంటే వాళ్ళని చూస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే నువ్వు అబ్రాడ్ ఎళ్లి చదువుకోలేకపోయావనా నీ కోపం. ఆ! ఓకే. ఉండొచ్చు. లేదా అది అక్కడికి వెళ్ళినోళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఎంజాయ్ చేసినోడికి తగిలింది. అవును. ఇన్ని రోజులు అదేనా? చాలామంది ఏంటంటే మీరు పెద్ద పెద్ద కార్‌లు చూపిస్తున్నారు. ఆ! మీరు అలా ఊర్లన్నీ తిరుగుతున్నారు. ఇప్పుడు సడెన్‌గా వచ్చి మీరు వీసా ఇష్యూ అంటున్నారు. మరి అది మీరే చూపిస్తున్నారు, ఇదే మీరే చూపిస్తున్నారంటే ఇట్స్ క్లియర్‌లీ దేర్ ఇస్ ఆల్‌వేస్ 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. మంచిగున్నప్పుడు చెడు కూడా ఉంటుంది కాబట్టి మనం 2 పుష్పలో చూపించాలి. ఒక డైలాగ్ ఉంటుంది చూసావా? నేను ఏంటిది? డౌన్ పడదామని చూస్తూ ఉంటారని. ఎప్పుడైనా డౌన్ ఆ! డౌన్ ఆ! పడితే ఆ! చూడాలని అనుకుంటున్నారా ఆ! అని ఆ! అడుగుతారు ఆ! చూసావా? అలాగే అదే. ఏంటంటే ఆ హేట్రేడ్ ఇండియా నుంచి ఏంటంటే ఇక్కడికొచ్చి చదువుకుందాం అనుకున్నోళ్ళు, వాళ్ళు చేద్దాం అనుకున్నోళ్ళందరూ హ్మ్. వాళ్ళేమి ఊరికే వచ్చేయలేదు. అవును. దే హ్యావ్ లెఫ్ట్ దేర్ హోమ్ టౌన్, హోమ్ టౌన్, ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నీ అన్నీ వదిలేసి వదిలేసి డబ్బులంతా తీసుకొని లోన్ మీద పెట్టుకొని అన్నీ కష్టపడి హ్మ్. హ్మ్. ఇక్కడికొచ్చి హ్మ్. అది కట్టగలమా లేదో కూడా తెలియకుండా ఇల్లులు అమ్ముకొని వచ్చి ఒక అవును. తెలియని కంట్రీలో సర్వైవ్ అయ్యి యాహ్! నుంచుని కష్టం వచ్చింది. ఓకే. అవును. నా దేశం అది. నేను వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్తాను. అవును. వెళ్తాం ఓకే. అంతే. కానీ నేను ఇక్కడ రావడం వల్ల నేను నా దేశానికి హార్మ్ చేయలేదు. అవును. ఇట్స్ నాట్ ఇంకా యాంటీ నేషనల్ కదా! ఇంకా ఇట్స్ నాట్ యాంటీ నేషనల్. ఒకవేళ నువ్వు ఇక్కడికొచ్చి సక్సెస్ అయితే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడే అంటారు. మనం ఇక్కడికొచ్చి కూడా ఇండియన్ గ్రోసరీయే కొంటాం. అవును. ఇండియాకే మనం అక్కడి నుంచి వచ్చినవే కొంటాం. అక్కడ అక్కడ ఫెస్టివల్సే అన్నీ సెలబ్రేట్ చేస్తాం. యెస్. అక్కడ మూవీసే చూస్తాం. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొందాం అనుకున్నా, మన పేరెంట్స్‌కి పంపిద్దాం అనుకున్నా అక్కడికే పంపిస్తాం. అక్కడికే పంపిస్తాం అన్నీ. ఆ ఫ్యాక్టర్‌ని అర్థం చేసుకోరు ఏంటంటే నేనెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి అటు సైడ్ పుష్ చేస్తున్నాను. అవును. రాదర్ నువ్వు ఇంట్లో కూర్చొని ఒక కామెంట్‌లో మమ్మల్ని తిట్టుకుంటున్నావు. హూ ఈస్ బెటర్? హూ ఇస్ బెటర్? నువ్వు అక్కడే ఉన్నావు సరే. అది. కానీ మమ్మల్ని కామెంట్‌లలో యేసుకుంటున్నావు చూసావా? ఇదంతా వాళ్ళ కోసం అని సెపరేట్‌గా డెడికేట్ సెపరేట్‌గా చేశాను. చేసి నా మళ్ళా పర్సనల్‌లో కామెంట్ ఏం కొట్టండి. లేదు. యేసుకోండి నా కొడుకుని అంటావా? ఓకే. సో, నెక్స్ట్ సెగ్మెంట్‌లోకి వెళ్దాం. యాహ్! ఇదంతా ఏంటంటే పుష్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ఫ్యాక్టర్. పుషింగ్ పీపుల్ దేర్. హ్మ్. నెక్స్ట్ ఈస్ పుల్ ఫ్యాక్టర్. ఓకే. వాట్ ఈస్ పుల్లింగ్ దెమ్ టువర్డ్స్ ఇండియా. ఇండియా. యాహ్! అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు. ఓకే. దీనిలో కూడా దాని కన్ఫెషన్స్ ఉన్నాయి. హ్మ్. దాని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సిట్యుయేషన్స్ ఉన్నాయి, సర్వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందులో 44% ఆఫ్ ద సర్వే రెస్పాండెంట్స్ బిలీవ్ దట్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వుడ్ ఇంప్రూవ్ ఇండియా వెళ్తే. ఇండియా వెళ్తే. ఓన్లీ 5% దే థింక్ దట్ ఇట్ విల్ నాట్ ఇంప్రూవ్. కొంతమందికి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ అన్సర్టనిటీ ఉంది. అన్సర్టనిటీ. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇండియా వెళ్ళాక. దాని తర్వాత ఏంటంటే లోన్లీనెస్. ఇక్కడ లోన్లీనెస్ ఎక్కువైంది. ఓకే. అవును. సో దానివల్ల అంటే ఇక్కడ లోన్లీనెస్ ఎక్కువైంది అంటే అక్కడ పుల్ ఫ్యాక్టర్ ఏంటి? అక్కడ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, యువర్ హోల్ చైల్డ్‌హుడ్ అక్కడే ఉంటుంది. అంతే. అక్కడ అంత కాకపోయినా మీ పక్కింట పానీపూరియోడు ఉంటాడు. వాళ్ళతో కూడా మేజర్ మాట్లాడుకోవచ్చు. యాహ్! సో నౌ ఆ తర్వాత ఇప్పుడు అదర్ స్టాట్స్ ఏంటంటే బ్లాగర్ షెడ్ ఇన్ 9 years ఇన్ ద యూఎస్ఏ హీ స్పెంట్ ఓన్లీ 36 weeks విత్ హిస్ పేరెంట్స్.
దానివల్ల తనకి దట్ రియలైజేషన్ మేడ్ హిమ్ టు టర్న్ బ్యాక్ అగైన్. సో ఇట్స్ లైక్ రియాలిటీ చెక్ అయింది అతనికి. సో 9 years లో ఓన్లీ 36 వీక్స్ ఉన్నారు ఆ పేరెంట్స్ తోటి. 36 weeks ఇస్ 9 months. గుడ్ క్యాలిక్యులేషన్. నీకు రాదు కదా, అందుకే చదువుకోమని చెప్పి. నాకు వచ్చు, నీకు వచ్చా లేదా అని చూస్తున్నా. ఆ తర్వాత మెనీ రెస్పాండ్ ఇన్ సర్వే సెడ్ దే మిస్ ఫెస్టివల్స్, సోషల్ లైఫ్ అండ్ ఎవ్రీడే బజ్ ఇన్ ఇండియా. బజ్ ఇస్ ఆ బజ్ ఇండియాకి వెళ్ళి ఒక 2-3 months ఉంటే మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చాక ఆ బజ్ ఉండదు. అది ఇదైతే చాలా మంది ఫేస్ అయ్యి ఉంటారు. ఓన్లీ ఇప్పుడు ఒక 2 months వెళ్ళి ఇక్కడికి రాగానే ఒక ఫస్ట్ 1 week ఎలా ఉంటుంది అంటే, అరే అక్కడ ఇది ఇట్లా ఆర్డర్ చేయగానే వచ్చేస్తుంది. ఫుడ్ అనే కాదురా, ఎవ్రీథింగ్. చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటారు. రోడ్ మీద ఎవరైనా ఇప్పుడు మన కాలనీలో చాలా రోజులు ఉన్నంటే ఎలా ఎలా ఉన్నావు బాబు ఏదో అడుగుతారు. ఇక్కడ ఏముండదు, అట్లా అవుతారు అంతే. ఓకే అంటారు. అయితే చూడు, ఇక్కడ ఏం తెలుసా, నాకు అతను నువ్వు ముందుకు వెళ్ళిపోయావు కానీ కథలో ఆ బ్లాగర్ చెప్పింది ఏం తెలుసా, 9 years లో ఓన్లీ 36 weeks ఉన్నారు కదా. యాక్చువల్లీ మనం కూడా ఆల్మోస్ట్ అదే క్యాడర్ లో ఉన్నామా? నువ్వు కాదులే, ఆల్మోస్ట్ అదే క్యాడర్, అంతే. ఆల్మోస్ట్ అదే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఏంటంటే మాక్సిమం ఒక 4 weeks ఉంటారు. ఇయర్లీ 4 weeks. అవును అంతే కదా. 60 days వేసుకున్నా. ఇఫ్ ఇయర్ నువ్వు ఒక 60 days ఇయర్కి 60 calendar year లో 60 days బయట ఉండొచ్చు. మేము అంత ఉండడం 4 weeks మాక్సిమం. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నోళ్ళు వాళ్ళ సంగతి వేరు కానీ మోస్ట్లీ 4 weeks ఉంటారు. కొంతమంది 3 weeks 2 weeks అంతే. 1 year వెళ్ళరు. సో ఇది కరెక్ట్. ఏంటంటే పేరెంట్స్ తో 9 years లో తను 36 weeks ఉన్నాడు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీవన్. సో దట్ ఈస్ టెక్నికలీ ఇయర్లీ 1 year కి 1 month. 9 years లో 9 months ఇస్ 1 year per month. అందరికీ అదే బాధ. అవును. సో కన్ఫెషన్స్ ఏంటంటే, మేల్ 25 to 34 యూఎస్ఏలో ఉన్న అతను, పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డ్, ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ దెమ్. దట్ ఈస్ అ మేజర్ పుల్. దట్ సర్వే మొత్తంలో చూసింది ఏంటంటే, పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డ్, దే వాంట్ టు స్టే విత్ దేర్ పేరెంట్స్. నాకే అనిపిస్తుంటుంది తెలుసా అప్పుడప్పుడు ఏంటంటే, వై అంటే ఒక టైం తర్వాత అంతా ఎలా అంటే, మన చిన్నప్పుడు అంతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు అంత హ్యాపీగా అడ్జస్ట్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్. కొంతమందికి ఏంటంటే అది ఓకే కానీ చాలా. కానీ ఇప్పుడు అక్కడ నుంచి పేరెంట్స్ వాళ్ళు వచ్చిన ఇట్ ఈస్ వాళ్ళకి కూడా జస్ట్ విజిటింగ్. వాళ్ళు వచ్చి ఒక 2-3 months ఉంటారు. దాని తర్వాత ఒక స్టేజ్లో ఏమైతే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. మనం ఎవ్రీ వీకెండ్ బయటికి వెళ్ళలేము. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు సొంతంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు అవన్నీ లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే మ్యాక్సిమం లోకల్ కమ్యూనిటీలో వాకింగ్కి వెళ్తారు, ఆర్ గ్రాసరీ స్టోర్కి వెళ్తారు. మహా అయితే ఒక ఏదైనా లాంగ్ వీకెండ్ వస్తే ఏదైనా సైట్ సీయింగ్ వెళ్ళేసి దే ఆల్సో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఒక 3-4 months తర్వాత. అసలు కొంతమంది అయితే అసలు ఈ సైలెన్స్కి ఉండలేరు. అవును కదా, బస్ ఉండాలి. అది నేనేం చెప్తానంటే, మనం ఇండియా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా అటాచ్ అయిపోతాం అంటే రిటర్న్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. అవును. దాని తర్వాత ఎవ్రీ టైమ్ వి గో దే విల్ బీ ఓల్డర్ దెన్ వాట్ దే వర్. వాళ్ళ ఏజ్ తెలుస్తుండే కొద్దీ ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకి దే ఫీల్ ద పెయిన్. ఆ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీడే తెలీదు కానీ ర్యాండమ్ గా ఇట్ విల్ స్టార్ట్ హిట్టింగ్ పీపుల్. అండ్ ఇక్కడ ఏమైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే అదే గుర్తొస్తుంది. అవును. సో అది మేజర్ పుల్. నాకు తెలిసిన వాళ్ళే పర్సనల్ గా వాళ్ళ పేరెంట్స్ కోసం వెళ్ళిపోతున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. ఎస్. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ తీసుకురాలేరు, వాళ్ళు ఇక్కడ ఉండలేరు, అక్కడ ఉండలేరు. సో బెటర్ అక్కడికే వెళ్ళి ప్రశాంతంగా ఉందాము అని. దెన్ ఇంకోటి ఏంటి, వీకెండ్స్ అబ్రాడ్ ఆర్ ఓన్లీ ఫర్ చోర్స్. ఇన్ ఇండియా దేర్ ఫెస్టివల్స్ అండ్ ఫ్రెండ్స్. వీకెండ్ అది ఒక లూప్ అండి. ఇక్కడ ఏది పొద్దున్న లేచావా, జగన్ చేసావా, గిన్నెలు కడిగావా, షాపింగ్. సో అది ఇండియాలో ఉండదు అని అంటే సపరేట్గా ఉండేటోళ్ళు ఉంటారు, పేరెంట్స్తో ఉన్న వాళ్ళు. ఇట్ ఈస్ కంపారిటివ్ లెస్. ద అదర్ పార్ట్ ఇండియాలో మేడ్ హౌస్ కీపింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పనమ్మాయి రాలేదు ఈరోజు అని ఎప్పుడైనా వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు రాలేదు అంటే మాకు 10 ఏళ్ళగా రాలేదు అరుస్తున్నావా అంతే. అలాగే ఉంటుంది. అంటే అది అయితే చాలా మిస్ అవుతుంది తెలుసా. అది కాకపోయినా మనకి ఎంతమంది ఉంటారంటే పాపులేషన్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ నెలకు ఒక ఫంక్షన్, ఏదో గృహప్రవేశము, పెళ్ళు, లేదంటే ఎనీ సమ్ కైండ్ ఆఫ్ ఇది జరుగుతూ ఉంటుంది. అందరిని ఒక దగ్గర అట్లీస్ట్ చూడడానికి మనకి ఏదో ఒక స్కోప్ ఉంటూ ఉంటుంది. ఇంకా ఇందులో ఇదే దాంట్లో ఏంటంటే ఫెస్టివల్స్. అసలు వినాయక చవితి జరుగుతుంటే, దివాళీ జరుగుతుంటే, దసరా అసలు ఎంత బాగుంటది అంటే, సంక్రాంతి
కలర్స్, లైట్స్, హోలీ నేనైతే ఎలా ఆడతారు? 10 ఇయర్స్‌గా నేను అసలు వినాయక చవితి చూడలే ఇండియాలో. ఇప్పుడు నా ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుంటా. ఇట్స్ ఓకే. రఫ్‌గా 30 నుంచి వద్దు. వద్దు. కానీ నువ్వు చెప్పు. నువ్వు ఎన్నేళ్ళైంది అసలు వినాయక చవితి నేను చూసావా వినాయక ఇండియాలో? చవితి చూడలేదు గానీ, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ దసరా చూశాను. దసరా చూస్తారు. ఎందుకంటే దసరా అందరూ డిసెంబర్‌లో దివాళీ, ఇండియా వెళ్తారు. దసరా అందరూ చూశాను. ఇంకా వినాయక చవితి మధ్యలో వెళ్ళలేదు. ఓకే. సంక్రాంతి కూడా చూడలేదు. ఓకే. యాహ్! సో మేజర్ పుల్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ లైఫ్ ఉంది, ఇక్కడ లైఫ్ లేదని అంటారు. అవును. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్ నచ్చింది అనుకో, వాళ్ళకి ఇదే 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 నచ్చుతుంది. ఇంద్రభవనం. అవును. అంతే కదా. కాన్సర్ట్స్కి వెళ్తారు, క్లబ్స్కి వెళ్తారు, Concert, పార్టీస్కి వెళ్తారు, నేషనల్ పార్క్స్కి వెళ్తారు, హైకింగ్స్, చెర్రీ పికింగ్, చెరీ పికింగ్, యాపిల్ పికింగ్. యాపిల్ పికింగ్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఇదే పండగ. ఓకే. హాలోవీన్ అవన్నీ థ్యాంక్స్ గివింగ్, షాపింగ్ చేస్తారు, క్రిస్మస్. ఇక్కడ వాళ్ళది ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము. నెక్స్ట్ మనీ అండ్ కాస్ట్ కంపారిజన్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కంపేర్ ఇక్కడ యూఎస్లో ఉండేటోడు అక్కడికి వెళ్ళి బతకాలంటే ఎంత శాలరీ ఉండాలి, వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ శాలరీలు సరిపోతున్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ ఈ సెగ్మెంట్లో మనం చూద్దాము. ఎస్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే న్యూయార్క్లో ఉండడానికి ముంబైలో ఉండడానికి ఎస్. ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉందో తెలుసా నీకు? ఎస్. ఇండియా ఇస్ 82% చీపర్ టు లివ్ దాన్ ఇన్ ద యుఎస్ వెన్ కంపేరింగ్ ముంబై టు న్యూయార్క్ సిటీ. అంటే ముంబై కంటే 80, అంటే లైక్ న్యూయార్క్లో స్టే చేయడం కంటే ముంబైలో స్టే చేయడం 82% చీపర్. చీపర్. ఓకే. వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఎనీ స్మాల్ లైక్ విలేజ్ టౌన్ అలా విలేజ్ టౌన్ చూసుకుంటే చూసుకున్నా ముంబై ఇస్ అ బిగ్ సిటీ విచ్ ముంబై మేబీ లైక్ ఒక 60-70% చీపర్ మేబీ ఫర్ డిఫరెంట్ యూఎస్ సిటీస్ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆర్ బెంగళూరు, ఢిల్లీ ఏదైనా కంపేర్ చేసుకుంటే 50-60% అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే న్యూయార్క్ సిటీ ఈజ్ ఆబ్వియస్లీ హయ్యర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాబట్టి. ఏదైనా ఒక మిడ్ వెస్ట్ ఏదైనా సిటీ తీసుకుంటే అట్లీస్ట్ మినిమం 50% అయితే 50% ఉంటుంది డిఫరెన్స్. అసలు డౌటే లేదు. ఓకే. సో దీన్నే ఇది క్యాలిక్యులేట్ చేయడానికి పీపీపీ అని ఒకటి ఉంది, ఎస్. పర్చేసింగ్ పవర్ గురించి. ఓకే. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి 100K సంపాదిస్తున్నాడు అంటే 100K ఇక్కడ సంపాదించడం అనేది ఇప్పుడు కొంచెం నార్మల్ ఫర్ అ మిడ్ రేంజ్ ఇంజనీర్. ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే 100K ఇయర్ అనుకునే వాళ్ళకి when you compare it with Indian salary, it is showing that it's 24 lakhs per annum. 24 lakhs. 100K per annum అని ఇక్కడ శాలరీ పెట్టుకుంటారు కదా. ఈ మ్యాట్రిమోనీలో గట్టిగా ఉంటాయి 100K ప్యాకేజ్ ఉందా మీ అబ్బాయికి, అది కామన్ గా అడిగే క్వశ్చన్. ఈ 100Kకి 24 lakhs అంటే 100K మనం ఇప్పుడు సరే కన్వర్ట్ చేసుకుంటే ఈ రోజుకున్న డేట్కి 83, 84, 85 వేసుకో, 85 lakhs. 85 lakhs INR లో వస్తే ముంబై ఇక్కడికి వస్తే అక్కడ 24 lakhs వస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద పర్చేసింగ్ పవర్ యూ విల్ హ్యావ్. ఎస్. మోస్ట్ ఆఫ్ దమ్ ఎలా అంటే డాలర్ టు రూపాయి కన్వర్ట్ చేసుకుంటారు, అది వే టూ మచ్. కానీ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కన్వర్ట్. ఓకే. సో మీరు అబ్రాడ్లో 100K శాలరీ వచ్చేవాడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇండియాలో 24 lakhs కూడా అంతే సంపాదిస్తాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. కానీ ఇంకా బెటర్గా ఉంటుంది. కానీ కొంచెం డిఫరెన్స్ చెప్పనా, ఇక్కడ ఏంటంటే కొంచెం నీకు ఇవి బాగుంటాయి కదా, రోడ్స్ బాగుంటాయి, కొన్ని విషయాల్లో ఏంటంటే ఇక్కడ కొంచెం ఇంకా బెటర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటున్నారు కానీ లైక్ ఇప్పుడు మనం ఈ సర్వేలో చూసినా బయట చూసినా ఇండియాలో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది. అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 5 to 6 years వీ హవ్ సీన్ ఎనార్మస్ గ్రోత్ ఇన్ ఇండియా. వెదర్ ఐటీ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా గ్రో అవుతూనే వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఈ రీసెంట్ ఒక లాస్ట్ 1-2 yearsగా ఎక్కువ పుల్ అన్నీ కలిపి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు 10 lakhs ఇండియాలో సంపాదించడం ఈజ్ ఈక్వల్ టు 41,000 ఇన్ US యాజ్ పర్ పీపీపీ. ఓకే. సో 92% ఆఫ్ ద సర్వేలో అడిగిన దాంట్లో 92% ఆఫ్ ద పీపుల్ సెడ్ దట్ ఇఫ్ దే గెట్ గుడ్ ప్యాకేజ్ ఓకే దే ఆర్ రెడీ టు గో. డైరెక్ట్ 92% మంది ఇలా ఓటేస్తారు. సో 92% అంటే ఇట్ ఇస్ నాట్ ఈవెన్ స్మాల్ నంబర్. నో, ద మెయిన్ థింగ్ దేర్ ఇస్ 92% ఇలా చెప్పారు అంటే ఎవ్రీవన్ హూ స్టేయింగ్ హియర్ ఇస్ ఆల్మోస్ట్ స్టేయింగ్ ఫర్ మనీ అన్నట్టే కదా. ఆల్మోస్ట్ స్టేయింగ్ ఫర్ మనీ.
ఆర్ Infrastructure and life- ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ lifestyle. లైఫ్ ఏదైనా. Hmm. కానీ అక్కడ ద అదర్ థింగ్ చూడొచ్చు ఏంటంటే చాయిస్ లేక కూడా ఉండొచ్చు చాలామంది. అక్కడ జాబ్ రాగానే వెళ్ళిపోతారు అనేది. అంటే అక్కడ జాబ్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో జస్ట్ అబౌట్ చాయిస్. వాళ్ళకి జాబ్ రావట్లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. ఇండియాలో కానీ అంత ఈక్వల్ ప్యాకేజ్ రావాలి అని ఈక్వల్ ప్యాకేజ్. యా. సో ఇప్పుడు కన్ఫెషన్స్లోకి వెళ్ళు, దీని గురించి ఏం చెప్తారు? మనీ కాస్ట్ ఆఫ్ లివింగ్. మనీ కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మేల్ 25 to 34 చాలా మంది ఇదే ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. అదే ఇట్స్ రెంట్, టాక్సెస్, ఈఎంఐ, ఇన్సూరెన్స్. వాట్స్ లెఫ్ట్ బ్రో? నథింగ్ లెఫ్ట్ బ్రో. నథింగ్ లెఫ్ట్. నథింగ్ లెఫ్ట్. జస్ట్ ద పెయిన్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్. క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇంట్రెస్ట్. అయితే ఈ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువ కదా మనకి. అంటే ట్యాక్సెస్ ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి మారుతూ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అయితే ఒక 18 to 20% ట్యాక్స్ అయితే పోద్ది. ద మోర్ యూ అర్న్ ద మోర్ యూ పే. అంతే. అంతే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మేల్ 25 to 34. ఐ మ్యారీడ్, సాలరీడ్, గాన్ బై మంత్ ఎండ్, నో సేవింగ్స్. నో నో సేవింగ్స్. సేవింగ్స్. అదే మ్యారీడ్, సాలరీ ఇస్ గాన్ బై ఎండ్ ఆఫ్ ద మంత్. సేమ్. నెక్స్ట్ ఇద్దరు అంటే చాలా మంది నేను చూసిన దాంట్లో ఏంటంటే మ్యారీడ్ అయ్యి ఇద్దరే ఎర్న్ చేస్తున్నా, అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఒకరు ఎర్న్ చేస్తున్నా, ఇద్దరే ఎర్న్ చేస్తున్నా. ఇద్దరు రన్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. కొంచెం బెటర్ అంటే వాళ్ళు ఏదో కొంచెం అట్లా బయటికి వెళ్ళి కొంచెం లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇట్లా ఎనార్మస్గా ఇట్లా బిల్డింగ్లు బొలేరో అంతే. యా. తర్వాత ఎకనామిక్ టైమ్స్ ఏం చెప్పింది అంటే ఎంటర్ప్రనర్ హూ రిటర్న్డ్ ఆఫ్టర్ 15 years ఎట్ లీవింగ్ ద యూఎస్ వాజ్ ద బెస్ట్ డిసిషన్ ఆఫ్ దిస్ లైఫ్ బికాస్ ద లైఫ్ ఇస్ ఇండియా ఫెల్ట్ లెస్ మొనోటనస్. అది సో ఏంటంటే అట్లా ఒక సర్కిల్లో ఒక లూప్లో entrepreneur బతకకుండా. చెప్పాడంటే ఇలా 15 years US లో ఉండి నేను ఇండియా వెళ్ళాను, దట్స్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ హిస్ లైఫ్ అని. అది దా బెస్ట్. ఎవరికైనా ఇప్పుడు ఇండియాకి వెళ్ళి ఎంటర్ప్రనర్ ఆర్ ఏంటది కంపెనీ పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, దే ఆర్ ఆల్రెడీ రెడీలీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్. ఇట్లా ఏదో ఒక ఇట్లా దాన్ని ఏమంటారు, ఆన్ ద బార్డర్ లైన్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు అదే చెప్పారు. ఇక్కడ నేను ఉన్నాను బట్ ఎనీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో అయినా ఎనీ డే వాళ్ళు వీసా ఏదైనా రివర్క్ చేసిన, జాబ్ తీసేసిన, నెక్స్ట్ డే ఐఎమ్ హ్యాపీలీ రెడీ టు గో. నేను అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటా, లేకపోతే ఒక 2-3 months కష్టపడితే ఏదో ఒక ప్రాసెస్ ఐ విల్ గెట్ ఇన్ టు సమ్ ప్రాసెస్. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ అన్నట్టే వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఓకే. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము. Yes. ఈ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే హోమ్ కమింగ్ స్టోరీస్. ఓకే. Yeah. అండ్ రిగ్రెట్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీనికోసం వెయిట్ వెయిట్ చేస్తుంటారు. చేస్తూ ఉన్నారు. ఎస్. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుసుకుందాము. 80% ఆఫ్ ద పీపుల్ హూ రిటర్న్ ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ హ్యాపీ మూవింగ్ బ్యాక్ అని చెప్పారు. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఇంకొక సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో అడిగితే ఏంటంటే వాళ్ళు ఎలా అంటున్నారంటే దే వాంట్ టు మూవ్ బ్యాక్ అబ్రాడ్ అగైన్ అంటున్నారు. ఓకే. ఓకే. 60% ద సేమ్ గ్రూప్ ఆర్ స్టిల్ ప్లానింగ్ టు అబ్రాడ్ అగైన్. సో 80% వాళ్ళు వెళ్ళిపోయారు. దాంట్లో 60% మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నారు. అంతే. అంటే రిటర్న్ ఇక్కడికి వద్దామని కాదు, వేరే కంట్రీకి. అంటే ఇట్ ఇస్ యూఎస్ఏ, దే వాంట్ టు గో బ్యాక్ టు అ డిఫరెంట్ కంట్రీ. అబ్రాడ్. సో ఎనీవేర్ అబ్రాడ్, వేర్ ఎవర్ దే ఫీల్ దేర్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. యా. సో ఏమంటావు నువ్వు దాని గురించి అసలు? ఇంకా అది ఒక్కొక్కరి పర్సనల్ చాయిస్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ మీద రిటర్న్ వెళ్ళిపోయారో తెలియదు మనకి, ఏ ఫ్యాక్టర్స్ మీద రిటర్న్ వచ్చారో తెలీదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్. కానీ మీరు ఏంటంటే బిఫోర్ యూ మేక్ దట్ మూవ్, ఐదర్ గోయింగ్ బ్యాక్ ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్, డూ యువర్ సర్వే, డూ యువర్ రీసెర్చ్, ఆస్క్ పీపుల్ అరౌండ్. దాని తర్వాత మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ద అదర్ థింగ్ దేర్ వాజ్ ఫస్ట్ ఏంటంటే కన్ఫెషన్స్లో వాళ్ళు ఏం చెప్పారో చెప్పు. ఎస్. కన్ఫెషన్స్లో ఏంటి, అగైన్ మేల్ 25 to 34 మూవ్డ్ బ్యాక్ a year ago, hiring is slow but there is less stress than compared to US. సో లెస్ స్ట్రెస్ వెన్ కంపేర్డ్ టు యూఎస్. అది హైరింగ్ ఇస్ స్లో. అక్కడ కూడా హైరింగ్ ఇస్ స్లో. కష్టమే జాబ్ తెచ్చుకోవడం. అవును. కానీ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నానంటే నా హెల్త్ ఇన్సూరెన్స్, నా కార్ ఈఎంఐ, ఇల్లు రెంట్ ఇవన్నీ కట్టేటప్పటికి నేను అక్కడ ఉన్నాను అనుకో, మోస్ట్ ఆఫ్ దమ్ సొంత ఇళ్ళల్లోనే ఉంటారు. సొంత ఇళ్ళలోనే ఉంటారు. అవును. మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ స్టైల్ కొంచెం సెట్ అయ్యే ఉంటుంది.
అవును. సో వాళ్ళు కట్టాల్సిన కొన్ని ఈఎంఐలు ఇవే తప్పించి అంత ప్రెషర్ ఉండదు, ఇక్కడ అవును. ఉండే అంత ప్రెషర్ ఉండదు. హ్మ్. ఇక్కడ జస్ట్ నువ్వు ఉండడానికే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అవును. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ యూ సెడ్, ఈ కార్ ఈఎంఐ, ఈ ఈ దీని అన్నిట్లో ఫోన్ బిల్లు? స్ట్రెస్. ఐఫోన్ ఐఫోన్ కొత్త కొత్త ఐఫోన్లు ఇసురుతారు మన మీదకి. వస్తుంది నెక్స్ట్ వీక్. అదే. ఐఫోన్ 17 Yeah. So, తర్వాత నెక్స్ట్ ఇంకోటి నేను చదువుతా నాకు. చదువు. రిటర్న్డ్ ఆఫ్టర్ అ డెకేడ్. ఇప్పుడు ఏంటంటే నౌ ఎంఎన్సీలో జాబ్ ఉంది, ఓకే. బిజినెస్ చేస్తున్నాడంట, ఇయర్లీ ట్రిప్స్ అండ్ పీస్ ఉందంట. సో దిస్ ఇస్ అ మేల్ ఏజ్డ్ బిట్వీన్ 35 to 44. ఓకే. అది సో అతను యూఎస్ లో ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నారు. ఉన్న తర్వాత వెళ్ళి అక్కడ పీస్ కోసం వెళ్ళారు, అది దొరికింది. పీస్ కోసం వెళ్ళలేదు, వెళ్ళాక peace వచ్చింది. వెళ్ళాక పీస్ వచ్చింది. ఓ స్టోరీలో ట్విస్ట్. ఎస్. ఓకే, నెక్స్ట్ చదువు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఏం చెప్పిందంటే 2025 ఎన్ఆర్ఐ సెడ్ ఆఫ్టర్ మూవింగ్ బ్యాక్ విత్ హోప్ గ్రౌండ్ రియాలిటీ లైక్ కరప్షన్ అండ్ ట్రాఫిక్ మేడ్ దెమ్ లీవ్ దెమ్ అగైన్. సో ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇంకొక ఫ్యాక్టర్. సో ఇండియాకి వెళ్ళిన ప్రతి ఒక్క లైఫ్ స్టోరీ కూడా సేమ్ కాదు. నేను కొన్ని ఇలాంటివే స్టోరీలు విన్నాను, కొన్ని రీసెంట్లీ ఫేమస్ అయ్యాయి కూడా. అందులో ఏం జరిగింది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ట్రాఫిక్, కొంచెం గవర్నమెంట్ వైజ్ ఏదైనా వాళ్ళకి డిఫరెన్సెస్ కనిపించిన దే కెనాట్ సర్వైవ్. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రీవియస్లీ మెన్షన్ ఒక బిజినెస్ కోసం వెళ్తా అతను వెళ్ళిపోయాడు. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీలో ఒక బిజినెస్ సెటప్ చేయడానికి ఎన్ని కష్టాలు, పర్మిషన్స్ కానీ లేదంటే సోర్సింగ్ రిసోర్సెస్ అవన్నీ చెయ్యలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇంకా అది వచ్చేసి ఇక్కడి నుంచే నేను ఆపరేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఫర్మ్ అనేది కానీ నేను ఇక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఆపరేట్ చేసుకోవడం చాలా ఈజీ, నాకు ఆ టెన్షన్స్ అని పడకుండా అని వాళ్ళ యూఎస్ లో దేర్ ఇస్ నో రిటర్నింగ్ బ్యాక్. తెలుసా నీ వీసా మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందికి వీసా పోతుంది. అవును, వీసా పోతుంది. సో దేర్ ఇస్ నో రిటర్నింగ్ బ్యాక్. అందుకని ఇక్కడ ఏంటంటే బలవంతంగా ఉండిపోతారు. అవును, ఒకసారి వీసా పోతే గ్రీన్ కార్డ్ వస్తుందా అంటే 30 years 40 years అంటే ఇండస్ట్రీ అంటున్నాడు వాడు. అది అక్కడ నుంచి రాదు. ఇక్కడ వెళ్ళాలి అంటే అదేంటంటే ఇట్స్ లైక్ రిప్పింగ్ ఆఫ్ అ బ్యాండెడ్. ఇక్కడికి వెళ్ళాలి మండుతుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే. ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రావడానికి ఈజీ కాదు. సో అందరూ ఏమనుకుంటారు తెలుసా, నాకు గ్రీన్ కార్డ్ వచ్చాక వెళ్దాం అనుకుంటారు. అది రాదు, అప్పటికే అయిపోద్ది, వయసు అయిపోద్ది. అప్పటికి వెళ్ళినా మనం ఏం చేసేది లేదు అక్కడ, అంతే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము. ఓకే సెగ్మెంట్. సో దిస్ ఇస్ ఎవరైనా మూవ్ అవుదాం అనుకునే వాళ్ళకి అడ్వైజ్ లాగా. ఓకే, సో దీనిలో ఏంటంటే మేజర్గా ఫ్యాక్టర్ ఎలా చెప్పారు అంటే పీపుల్ విత్ కిడ్స్. ఓకే, అంటే ఒకవేళ ఎవరైనా మూవ్ అవుదాం అనుకుంటే వాళ్ళ కిడ్స్ ఒక ఏజ్లో ఉండేంత వరకు వాళ్ళు ఇండియా వెళ్దాం అనుకున్నా ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ ఆఫ్ సర్టన్ ఏజ్, వెళ్ళిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ దే కేమ్ బ్యాక్ అంట. షూర్. చదువుదాం ఇక్కడ ఏంటిది. 37% ఆఫ్ రెస్పాండెంట్స్ ఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ మూవింగ్. 31% ఆర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ 14% యాక్టివ్లీ ప్లానింగ్. ఇది మన సర్వేలో ఏంటంటే 37 ఇంతమంది మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో 37% వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, 31% స్టిల్ ఎక్స్ప్లోరింగ్, 14% యాక్టివ్లీ ప్లానింగ్. ఎవరుంటారు ఇక్కడ? ఇంకెవరుంటారు ఇక్కడ? మనమే, మన ఇద్దరం ఇలా పాడ్కాస్ట్ చేసుకుంటూ. అది 2021 మూవీ, అదేంటి 2012 మూవీలో వాడు ఒక బ్యాన్ వేసుకొని చెప్తాడు పాడ్కాస్ట్ చేస్తుందో అందరూ వెళ్ళిపోండి. అదే ఓకే. దాని తర్వాత 70% ఆఫ్ ద రిటర్నీస్ సెడ్ దట్ జాబ్ హంట్ ఇన్ ఇండియా వాస్ టఫ్. సో ఇది కూడా ఈ ఫ్యాక్టర్ని కూడా గుర్తుంచుకుని ప్లాన్ చేసుకోవాలి ఇండియా వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ఫర్స్ ఉంటేనే బెటర్. నువ్వు గనక ఇక్కడ స్కిప్ చేసి నేను ఇండియా వెళ్ళాక మళ్ళీ ఇంకో జాబ్ వెతుక్కుంటాను అని అనుకుంటే మాత్రం దొరికేస్తాం. అది చాలా కష్టం. అదండి 32% వాళ్ళు ఇక్కడ క్విట్ చేసి అక్కడికి వెళ్ళి అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో గుర్తుంచుకోండి, ఇది కూడా ఒక రియల్ సినారియో. సో ఏంటంటే జాబ్ ట్రాన్స్ఫర్ ఒకటి, ఒకవేళ వెళ్దాం అనుకుంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ సేవింగ్స్ ఫర్ అట్లీస్ట్ అన్ ఇయర్. ఓకే, ఇయర్ లేదు అక్కడ మీకు ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు. ఇప్పుడు అన్నీ ఆన్లైనే కాబట్టి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మేబీ 1 or 2 ఆఫర్స్ రెడీ లైన్డ్ అప్, దెన్ యూ కెన్ మనం మూవ్ అయ్యి అప్పుడు ఇంత టెన్షన్ ఉండదు. అవును, అక్కడికి వెళ్ళి అన్ఎంప్లాయిడ్గా లేకపోయినా అట్లీస్ట్ ఒక 1 month కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ న్యూ జాబ్ అన్నట్టు
ఉండాలి. ఉండాలి. యెస్. తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఆమ్, అందరూ ఏం చేస్తారు తెలుసా, పిల్లలు పుట్టగానే వెళ్దాం అనుకుంటారు చూసా, వాళ్ళు ఒక అవును. ఏజ్ రాగానే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది, హ్మ్. హ్మ్. తర్వాత హ్మ్. మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు చూడు. ఆ ఏజ్ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు. అవును. ఇంకా కొంచెం పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి ఇక్కడ లైఫ్ స్టైల్ అలవాటై వాళ్ళు చంపేస్తారు అవును. చాలా మంది కదా. అదే స్కూల్స్ స్కూల్ డిఫరెన్స్. గోయింగ్ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు మన సర్వేలో కూడా ఉన్నారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు అక్కడికెళ్ళి స్కూల్‌కి అడ్జస్ట్ అవ్వలేక పిల్లలు మళ్ళీ తిరిగి అదే రావాల్సొచ్చింది. అదే మెయిన్ అది ఫ్యాక్టర్ మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు గో బ్యాక్ విత్ కిడ్స్. సో ఇవి లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్ విల్ నాట్ బి ఈజీ. మనం ట్రిప్లకి వెళ్ళినప్పుడే మనకి అర్థమైపోతుంది అవును. మనకి ఇక్కడ ఉండే లైఫ్ స్టైల్కి అక్కడ ఉండే లైఫ్ స్టైల్కి. మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే 5 ఇయర్స్ బిలో ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ పెద్ద రాదు. డిఫరెన్స్ రాదు. అవును. అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళకి చాలా డిఫరెన్స్. అబౌట్ 10 ఇయర్స్ ఎవ్రీథింగ్ మన ఇక్కడ అక్కడికెళ్ళాక మనం ఇక్కడికొచ్చిన కొత్తలో అక్కడికెళ్ళి కంపేర్ చేసుకున్నాము. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ ఇక్కడ కంపేర్ చేసుకొని ఇక్కడే బెటర్ అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే చాలా మందికి. సో ఇప్పుడు మనం మొత్తం సర్వేలో ఎలా అంటే దెర్ ఆర్ గుడ్ స్టోరీస్, వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు. అవును. సో దీన్ని నేను కంక్లూడ్ చేస్తాను మంచిగా. షూర్. బాగా చేసాను లేదు చెప్పు. ఓకే. సో ఇండియా వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. అవును. ఓకే. వేరే వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళడానికి. అవును. యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా. కానీ యూకేలోంచి చాలా మంది వెళ్ళిపోవడం నాకు తెలుసు. అవును. కెనడా నుంచి అయితే ఇప్పుడు చాలా ఎక్కువ మంది అవును. వెళ్ళిపోతున్నారని కూడా. అవును. ఈ మధ్య లాస్ట్ ఒక 1 ఇయర్‌గా పీఆర్‌లు రాక చాలా ఇబ్బందిగా అయ్యి జాబ్లు కూడా ఎక్కువ లేవు కదా. జాబులు ఎక్కువ లేవు. లైక్ ఐటీ సెక్టర్ అక్కడ ఎక్కువ లేదు. ఐటీ సెక్టర్ చాలా తక్కువ అక్కడ. వెన్ కంపేర్ టు యూఎస్ ఐటీ సెక్టర్ చాలా తక్కువ. సో దానివల్ల ఉన్నవాళ్ళు ఏదో నార్మల్ జాబ్స్ చేస్తున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ హై పేయింగ్ జాబ్స్. ఆ తర్వాత చాలా మందికి పీఆర్‌లు రాక ఇంకా వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయి మళ్ళా అక్కడ ఈ ఆప్షన్ లేదు. ద సో కాల్డ్ సెకండ్ మాస్టర్స్ అనేది అనే ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ ఇంకా ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో దానివల్ల లాస్ట్ ఒక 1-2 ఇయర్స్గా చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి పిఆర్ వస్తే మళ్ళీ వెనక్కి రావచ్చు. పిఆర్ వస్తే వాళ్ళకి మళ్ళీ వెనక్కి రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీ డేట్ ఉందనుకో, అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా దేర్ ఇస్ అ ఛాన్స్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉండేటోళ్ళు యుఎస్లో ఉండేటోళ్ళు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అందులో ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాలో మనం డబ్బులు సంపాదించగలమా లేదా అనేది. ఆ ఫ్యాక్టర్ మనం చెప్పాము. దట్ ఎంత పీపీపీ వాల్యూ ప్రకారం నువ్వు అక్కడ సంపాదిస్తే నువ్వు ఉండగలవు అనేది చెప్పాము. సో మీరు ఒకసారి ఈ పాడ్కాస్ట్లో ఉన్నవన్నీ అనలైజ్ చేసుకోండి బిఫోర్ మూవింగ్ దేర్. ఆర్ ఏమైనా ప్లాన్ ఉంది అంటే లెట్స్ కీప్ డిస్కసింగ్, చూద్దాం అక్కడే లైఫ్ స్టైల్ బెటర్ ఉందేమో. ఇప్పటికి అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం హైదరాబాద్లో ఆర్ ఇండియాలో ఉంటే మాత్రం చాలా బాగుంది. లైఫ్ స్టైల్ ఆర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే మనకి కుళ్ళొస్తుంది ఇక్కడ. అదే ఏంటంటే వీకెండ్లు పార్టీలు, లైవ్ బ్యాండ్లు, అన్ని పబ్లు వచ్చాయి, ఫుడ్లు, ఎన్ని రెస్టారెంట్లు వచ్చాయి. అక్కడ ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు, ఈజీగా వెళ్తున్నారు. అవును, ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఆ పక్కన థాయిలాండ్, మలేషియా ఫ్లైట్ అదంతా అల్లాడిపోతున్నారు అదే ఇక్కడికి వెళ్ళి. సో yeah, it's getting things are changing, but one thing I want to address it and conclude it. Yes. That ఎవరైనా ఇండియా వస్తే వాడు ఒక లూజర్గా వచ్చాడని కాదు. వాళ్ళు ఇక్కడ అన్ని ట్రై చేశారు. ఓకే, దే అట్లీస్ట్ ఫాట్ అ బ్యాటిల్ బిఫోర్ కమింగ్ బ్యాక్. ఓకే, అండ్ వాళ్ళు దేశం మీద చిరాకు వచ్చి వెళ్ళినోడు కాదు. బెటర్ లైఫ్ స్టైల్ ఆర్ బెటర్ ఎడ్యుకేషన్ కోసం ఆర్ బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుందాము అని వెళ్ళారు. దే ఎక్స్ప్లోర్డ్. అండ్ ఎక్కడ మన ధర్మాల్లో కానీ ఎక్కడా లేదు దట్ నువ్వు దాటి వెళ్తే నువ్వు ట్రేటర్ ఎక్కడా లేదు. ఓకే, వాళ్ళు యాంటీ ఇండియన్స్ కూడా కాదు. సో ఈ హేట్ రేట్ ఏదైతే ఉందో కామెంట్స్లోను వాటిల్లోనూ ఎవడైనా ఒక పోస్ట్ పెడితే దట్ పీపుల్ ఆర్ కమింగ్ టు ఇండియా, డిపోర్ట్ చేశారు ఇది అది అని పెడితే, డిపోర్ట్ చేసినోడు క్రైమ్ చేశాడని కాదు. నాట్ ఎవ్రీ పర్సన్ హూస్ బీన్ డిపోర్టెడ్ హాస్ కమిటెడ్ అ క్రైమ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని వాళ్ళు నార్మల్గా చూస్తే మీ తమ్ముడే ఉండొచ్చు, మీ అన్నయ్యే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వచ్చినోడు హ్యాపీగా ఉంటాడు. అవును, అంతే. వాడు పీస్ కోసం వచ్చాడు,
ఆడికి పీస్ ఇవ్వండి. అండ్ ఇట్స్ హిస్ చాయిస్. ఇట్స్ హిస్ చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. అది సో ఈ పాయింట్ తోటి మనం కంక్లూడ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం హేమంత్. ఎస్ థ్యాంక్ యూ Yes. ఫర్ ద ఫెంటాస్టిక్ డిస్కషన్. ఎస్, ఎవరైనా మధ్యలో మా స్టార్ట్స్ తోటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అది మాకు ఇంకా వ్యూస్ వస్తాయి. మళ్ళీ మళ్ళీ చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్, సో కావాలంటే సైనింగ్ ఆఫ్. గంట కొట్టండి. ఓకే, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్